ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో ధర్మాన్ని స్థాపించుట కొరకు అవతరించాడు. ఆ పరమాత్మ అమృతం వంటి భగవద్గీతను మనకు అందించాడు. ఈ భగవద్గీత బ్రహ్మ విద్య మరియు యోగశాస్త్రం. భగవంతుడు ఎప్పుడు అవతరిస్తాడు అని 4వ అధ్యాయంలో 2 శ్లోకాలలో వివరించడం జరిగింది. ఇప్పుడు నేను ఆ శ్లోకాలను మీకు వివరిస్తాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడైతే ధర్మము క్షీణించి అధర్మము వృద్ధి నొందుతుందో అప్పుడు నేను అవతరిస్తాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సత్పురుషులను రక్షించుట కొరకు, దుష్టులను శిక్షించుట కొరకు, ధర్మాన్ని స్థాపించుట కొరకు నేను ప్రతి యుగమునందు అవతరిస్తాను. ఈ విధంగా భగవంతుడు తన అవతారం గురించి భగవద్గీతలో చెప్పాడు. అలాగే రాబోయే అవతారం శ్రీ కల్కి అవతారము అతి త్వరలో ధర్మాన్ని స్థాపించుట కొరకు వస్తుంది. కాబట్టి మనందరం కూడా ఆ భగవంతుని మీద భక్తితోటి భగవద్గీతలో ఆయన చెప్పినట్టు మనము ఆచరిద్దాం. ఓం తత్సత్.